హాయ్ హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నందమూరి బాలకృష్ణ గారు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ ఫిలిం ఏదైనా ఉందంటే అది ఎన్బికే 111 అని చెప్పుకోవచ్చు. అటు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఇటు బాలకృష్ణ గారు నటిస్తున్నటువంటి ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమా నుంచి అప్డేట్ ఎప్పుడొస్తుందా అని చెప్పి అందరూ వేచి చూస్తున్న సమయంలో ఒక కీలక అప్డేట్ అయితే వచ్చేసింది. సో అదేంటో అని చెప్పుకునే ముందు అసలు వీరిద్దరు కాంబోలో వచ్చినటువంటి వీరసింహారెడ్డి ఏ విధంగా సెన్సేషన్ సృష్టించిందో మన అందరికీ తెలిసిన అంశమే. సో అందులో బాలకృష్ణ గారు చూపించిన విధానం, అటు వరలక్ష్మి శరత్ కుమార్ గారి క్యారెక్టర్ అసలు నెక్స్ట్ లెవెల్ డైరెక్షన్ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మరి అదే గోపిచంద్ మలినేనితోటి బాలకృష్ణ గారు చేస్తున్నటువంటి సినిమా చాలా డిఫరెంట్గా ఉంటుందని చెప్పి అసలు గ్యాంగ్స్టర్ మూవీ అని చెప్పి ముంబైలో కూడా షూటింగ్ జరుపుకుంటుంది. ఒక వారం పాటు కూడా లాంగ్ షెడ్యూల్ కూడా ఉంది. ముంబైలో సన్నివేశాలన్నీ కూడా చిత్రీకరిస్తున్నారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అసలు గ్యాంగ్స్టర్ అంటేనే, ముంబై నేపథ్యం అంటేనే ఈ సినిమా పైన ఎటువంటి అంచనాలు ఉన్నాయో మన అందరికీ స్పష్టంగా అర్థమవుతున్నటువంటి నేపథ్యం. మరి ఇప్పుడు ఈ సినిమా నుంచి ఏంటి ఆ లేటెస్ట్ అప్డేట్ అనుకుంటున్నారా? జూన్ 10న బాలయ్య బాబు బర్త్డే. మరి బాలయ్య బాబు బర్త్డే అంటే అప్డేట్స్ రాకుండా ఉంటాయా? అది కూడా తాను నటిస్తున్నటువంటి మూవీ నుంచి ఏదైనా అప్డేట్ రాకుండా ఉంటుందా? సో ఈ మూవీ నుంచి ఎన్బికే 111 మూవీ నుంచి ఒక గ్లిమ్స్ రెడీ చేయడానికి మూవీ టీం అయితే సిద్ధమైపోయింది. సో దీనికి సంబంధించి గ్లిమ్స్ రిలీజ్ చేస్తున్నామంటూ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇకపై నో వింటేజ్ ఓన్లీ న్యూ ఏజ్ అంటూ ట్యాగ్ లైన్ కూడా పెట్టారు. అంటే ఈ సినిమాలో బాలకృష్ణ గారు ఏ విధంగా కనిపించబోతున్నారా అని చెప్పి అందరికీ ఆసక్తిని అయితే పెంచారు. మరి గ్లిమ్స్ మరొక వారంలో అంటే జూన్ 10వ తేదీన గ్లిమ్స్ రానుంది. మరి ఈ గ్లిమ్స్ ఏ విధంగా ఆకట్టుకుంటుంది, అసలే ముంబై నేపథ్యంలో సాగేటువంటి గ్యాంగ్స్టర్ మూవీగా రాబోతుందనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. ఇకపోతే ఇక ఎన్బికే 111 నుంచే కాకుండా అటు ఎన్బికే 112 కొరటాల శివ దర్శకత్వంలో కూడా బాలయ్య బాబు చేస్తున్నారే అనే వార్తలు ఆయనే స్వయంగా ప్రకటించారు. మరి ఆ మూవీ నుంచి కూడా ఏదైనా అప్డేట్ ఉంటుందా, అసలు ఏ జోనర్లో వస్తుంది, ఇటువంటి అంశాలన్నీ కూడా జూన్ 10నే బయటకు రానున్నాయి. ఇకపోతే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో కూడా బాలయ్య బాబు నటిస్తారు అని చెప్పి కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి దీని గురించి ఏమైనా అప్డేట్ వస్తుందా? ఇవే కాకుండా మరి జూన్ 10న ఏమైనా అప్డేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? వేచి చూడాలి. ఏదేమైనప్పటికీ ఎన్బికే 111 మీద అయితే భారీ అంచనాలు నెలకొనేటువంటి సమయంలో ఇప్పుడు ఎన్బికే 111 నుంచి గ్లిమ్స్ పైన అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి మీరు కూడా వేచి చూస్తున్నారా? మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.